రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు నోట్ల రద్దుతో రోడ్లపై పడుతున్నాయి. పొద్దంతా కూలీ చేసినా డబ్బులు మాత్రం రావట్లేదు. డబ్బు లేదు, కావాలంటే చెక్ ఇస్తామంటున్నారు వ్యాపారులు. దీంతో కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. నోట్ల రద్దు పేద కూలీలకు శాపంగా మారింది. రద్దు చేసి 57 రోజులు గడిచినా సామాన్యుల కష్టాలు తీరడం లేదు. కష్టపడి పని చేసినా కూలీ డబ్బులు రాక నరక యాతన అనుభవిస్తున్నారు రైల్వే గూడ్స్ కూలీలు. మూసాపేట్లోని రైల్వే గూడ్స్ స్టోరేజీకి నెలకు 20 గూడ్స్ రైళ్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ సుమారు 1000 మందికి పైగా కార్మికులున్నారు. ప్రతిరోజు ఒక్కొక్కరికి 200 నుంచి 500 రూపాయల వరకు సంపాదిస్తూ ఉంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతారు. సంపాదించిన సొమ్మును ఏ రోజుకా రోజు ఇంటికి తీసుకువెళ్తారు. కానీ ఇప్పుడు నోట్ల రద్దుతో వారానికి 200 రావడం లేదని ఆందోళన చెందుతున్నారు కూలీలు. పొద్దునంతా పనిచేస్తే సాయంత్రం 200 పట్టుకెళ్తే పొద్దున పాలు బిస్కెట్ పిల్లలకి చాయ్ పానీ కన్నా ఖర్చులు వస్తాయి. ఇంటికి తీసుకెళ్తే కానీ బియ్యం వండుకొని తినలేని పరిస్థితి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న దాంట్లో 75 to 80% అలాంటి వాళ్ళే బతుకుతున్నారు. ఒక 20% మామూలుగా ఉండవచ్చు. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ మోడీ గారు ఒక మంచి డిసిషన్ తీసుకురని మేము వారికి సపోర్ట్ చేస్తూ ఈ 50 రోజులు చాలా ఓపిక పట్టాము. ఓపికతోనూ నడుస్తుంది. కానీ ఈ 50 రోజులు గడిచినా కానీ పరిస్థితి అలాగే కనబడుతుంది. డబ్బులు లేని పరిస్థితిలో పని చేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడ పని చేస్తున్నాం, పని మాత్రం ఆపట్లేదు. ఇవాళ కాకపోతే రేపు డబ్బులు వస్తున్న ఆశతో చూస్తున్నాం. ఈ ఆశలేమి నెరవేర్చేట్టు కనబడతలేదు. ఏం నెల జీతం ఉంది మాకు, బ్యాంకుతో తీసుకోవడానికి మాకు దినం కష్టం చేసి దినంకి ఇస్తాం. ఎప్పుడు పైసలు అడిగితే వాళ్ళు ఏమంటున్నాడు, చెక్ తీసుకుపోమంటాడు. చెక్ ఆడికెళ్ళి తెచ్చి లేబర్ మనిషి ఆడికెళ్ళి తెచ్చి ఇచ్చేస్తాడు. పని చేస్తున్నాము, మాకు కడుపు నెడతలేదు, పైసలు ఇస్తలేరు, చేసిన పని ఆన్నే ఉంటుంది. ఏమన్నంటే బాబు మాకు బ్యాంకులో డబ్బులు దొరుకుతలేవు, మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నాము, మేము చెక్ రూపకంగా ఇస్తాం, మీరు డ్రా చేసుకోరంటే మేము ఖాళీ నిరుపేదల మీద మాకు ఏ గవర్నమెంట్ అండా లేదు, మాకు ఏ దండ వేయలేదు. మేము కష్టం చేసుకోవాలా, మేము పైసలు వస్తే మేము పంచుకొని మేము బతకాలా. ఆ వచ్చే 200 కూడా రాకుండా మీకు చెక్కులు ఇస్తామంటే మాకు బ్యాంక్ అకౌంట్ లేవు, ఏది లేదు. మేము కిరాయిలు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మేము లేవర్ అడ్డ మీదలాగా బతుకుతున్నాం, పోతున్నాము. మాకు ఇక్కడ వచ్చి ఎవరు పట్టించుకున్నట్లు లేరు. మాకు ఇక్కడ ఎవరైనా అడుగుదామంటే మా దగ్గర ఎవరు ఐఎన్టీసీ లీడర్ అంటారు, ఆయన రాడు, ఎవరు రారు. మేము రోజుకి వచ్చేసి 200 పని చేసినా కూడా వారంకి 10 రోజులకి దొరుకుతుంది 200. ఆ బాధ తట్టుకోలేక మా వాళ్ళు కూడా చాలామంది చనిపోతున్నారు సార్. ఇక్కడ వచ్చి పట్టించుకునేటోళ్ళు లేరు.